హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ కార్నర్ డోర్ చూస్తున్నారు కదా, ఈ డోర్స్ ఇన్సైడ్ అనేది మనకి ఇక్కడ గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. టుడే ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, సెమీ మోడల్ కిచెన్ చేయించుకున్నప్పుడు ఎల్ కార్నర్లో డోర్ అనేది ఏ విధంగా బిగించాలి, అదేవిధంగా ఆ డోర్కి ఏ డిగ్రీ ఇంచెస్ అనేవి యూజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఆల్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారాగా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్న డోర్స్ అయితే సింక్ దగ్గర 2 డోర్స్ అయితే ఇవ్వటం జరిగింది. మొత్తం ఈ వర్క్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీ మోడలర్ వర్క్ అయితే చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా సెమీ మోడలర్ వర్కే. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నవి ట్యాండమ్ బాక్సెస్, 2 ట్యాండమ్ బాక్సెస్. అక్కడ హైట్ అనేది తక్కువగా ఉండటం కారణంగా 2 ట్యాండమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న డోర్ అనేది ఇక్కడ సిలిండర్ అయితే రావడం జరుగుతుందండి. అక్కడ ఇంచెస్ యూజ్ చేసిన ఇంచెస్ అనేవి అక్కడ 165 ఇంచెస్ అనేది డిగ్రీ ఇంచెస్ అనేది 165 డిగ్రీ ఇంచెస్ అనేది యూజ్ చేయటం అయితే జరిగింది ఆ కార్నర్కి. అక్కడ ఎల్ కార్నర్ అనేది ఇంకో విధంగా కూడా అనేది చేసుకోవచ్చండి. అక్కడ ఒకే డోర్కి 2 డోర్స్ అనేవి మనం అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అయితే డోర్ అనేది ఫ్యూచర్లో ఊడిపోవడం అనేది జరుగుతుంది అనేసి ఈ విధంగా అయితే చేయటం అయితే జరిగింది. ఇలా ఈ విధంగా ఎల్ కార్నర్ వచ్చినప్పుడు మనకి 165 డిగ్రీస్ అనేవి 2 డోర్స్కి కూడా ఇవ్వటం అయితే జరిగిందండి. 2 డోర్స్కి ఈ విధంగా 165 డిగ్రీస్ ఇవ్వటం వల్ల ఏంటంటే బాగా బ్యాక్ అనేది డోర్ అనేది బెండ్ అవ్వడం అయితే జరుగుతుంది. అప్పుడు మనకి ఇన్సైడ్ అనేది ఏ వస్తువైనా సరే పెట్టుకున్నా మన తీసుకోవడానికి వీలుగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి ఎల్ కార్నర్ అనేది వేరే మోడల్ కూడా ఉందండి. ఒకే డోర్కి 2 డోర్స్ అటాచ్ చేసేది. అదైతే కొద్దిగా ఫ్యూచర్లో అనేది సింగిల్ డోర్ మీద 2 డోర్స్ బరువు అనేది పడడం జరుగుతుంది. ఆ సమయంలో ఏంటంటే డోర్ అనేది ఊడిపోవడం అనేది జరుగుతుంది. చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అనేసి ఈ విధంగా అయితే చేయడం జరిగింది సైట్లో. మొత్తం ఈ కిచెన్కి సంబంధించి మెటీరియల్ అంతా కూడా HDHMR ప్లై అయితే యూజ్ చేయటం అయితే జరిగిందండి. అక్రిలిక్ లామినేట్ అయితే యూజ్ చేసాము. ఈ కిచెన్ వర్క్ మాకు రెడీ చేయడానికి అయితే మినిమం ఒక 3 డేస్ అయితే సమయం అయితే తీసుకున్నామండి. మొత్తం అంతా కూడా మనకి సెమీ మోడ్యులర్ వర్కే. ఈ కిచెన్ అంతా కూడా మొత్తం మెటీరియల్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీలో రెడీ అవ్వడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ హింజెస్ అవి కట్ చేసుకొని మేము ఇక్కడ బిగించడం జరుగుతుంది. ఈ వార్డ్రోబ్ విషయానికి వచ్చినట్లయితే ఈ క్రోకరీ అండి. ఇప్పుడు క్రోకరీ బేస్ యూనిట్ అది ఒక 3 డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. కిందనే ఆ ప్లేస్కి తగ్గట్టుగా మీదన వాల్ యూనిట్స్కి అది కూడా మొత్తం సెమీ మోడలర్ సార్. అదంతా కూడా కిందన ఏంటంటే ఫుల్ మోడలర్ ఇచ్చాము. మీదనే ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్ అయితే ఇస్తున్నవి. వాటికి సెమీ మోడలర్ అయితే ఆ విధంగా ప్రొఫైల్ సెట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్ యూజ్ చేయడం అయితే జరిగింది ఈ క్రోకరీకి సంబంధించి. ఎక్కువగా క్రోకరీకి, కిచెన్కి అనేవి మనకి ఈ ప్రొఫైల్ సెట్టర్స్ అనేవి యూజ్ చేసుకుంటే బాగా లుక్ అనేది బాగుంటుంది. ఈ వార్డ్రోబ్ విషయానికి వచ్చినట్లయితే టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్లో కిందనే 3 డ్రావర్స్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ కిందనే స్టోరేజ్ ఇన్వర్టర్కి సంబంధించి అక్కడైతే ఒక బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 డోర్స్ పెట్టడం జరిగింది. మీద అక్కడ 1 డ్రా అనేది కావాలని అడిగారు. అక్కడ 1 డ్రా ఇచ్చాము. టీవీ బ్యాక్ ప్యాన్లో అక్కడ టీవీ అయితే రావడం జరుగుతుంది. వైట్ బోర్డు బిగించాం కానీ దానిపైన అయితే మనకి టీవీ రావడం జరుగుతుంది. మొత్తం ఇప్పుడు టీవీ యూనిట్ మొత్తం కూడా మనకి ఫుల్ మోడలర్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ కిచెన్ చూస్తున్నారు కదా, కిచెన్ అనేది మొత్తం అంతా కూడా సెమీ మోడలర్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ప్లాట్ఫామ్ హైట్ కూడా మనం చూసుకోవాలండి. మినిమం హైట్ అనేది ఇంత అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. కిచెన్ హైట్ అనేది వీళ్ళు ఆ విధంగా చేసుకోకపోవటం వల్ల అక్కడ 2 ట్యాండమ్స్ అనేది రావడం జరిగింది. హైట్ అనేది చాలా తక్కువ ఉంది. కిచెన్ హైట్ అనేది మినిమం ఫ్లోరింగ్ నుంచి గ్రానైట్ హైట్ వరకు 32 ఇంచెస్ అయితే ఇవ్వటం జరుగుతుంది. అలా అయితే ఒక 3 ట్యాండమ్స్ అయినా సరే మనం ఇచ్చుకోవడానికి అవుతుంది. అంటే
కట్లర్ అనేది ఇచ్చుకోవడం, పీవీసీ కట్లర్ ఇచ్చుకోవడానికి అవుతుంది. అంటే స్పూన్లు, చెంచాలు, గరిటెలు అలాంటివి పెట్టుకోవడానికి చిన్నది 4 ఇంచుది ఒకటి ఇచ్చుకోవటం వల్ల మనకి యూజ్ఫుల్గా అయితే బాగుంటుంది. మాటి మాటికి మనం సైడ్కి అయితే వెళ్ళి తెచ్చుకునే కంటే మన స్టవ్ కిందన అనేది ఉన్నదనుకోండి బాగుంటుంది కదా యూజింగ్కి అనేది.